ఈ మధ్య ఇండియాలో ప్రతి మగాడు గడ్డం పెంచి తీరుతున్నాడు. ఇదో పెద్ద ట్రెండ్గా మారింది. ఆ మాటకొస్తే మగాడికి గడ్డం మీసాలే అందం అనే గడ్డం మీసాలే అందమనే నానుడి ఎప్పటినుంచో ఉంది. ముఖంపై గడ్డం మీసం ఉండటం పురుషత్వానికి చిహ్నంగా కూడా పరిగణించబడుతుంది. కానీ ఇది అన్ని ప్రాంతాల్లో కాదు. కొన్ని దేశాల్లో నివసించే పురుషులు గడ్డాలు మీసాలు లేకుండా జీవిస్తారు. ముఖ్యంగా కొరియన్స్ ఈ విధానాన్ని ఎక్కువగా ఫాలో అవుతారు. ఇంతకు వీరు ఇలా ఎందుకు ఉంటారు? దీనికి శాస్త్రీయ, సాంస్కృతిక, సామాజిక కారణాలేమైనా ఉన్నాయా? మీరే చూడండి. చాలామంది కొరియన్ పురుషులు గడ్డాలు పెంచుకోరని అనుకుంటారు. కానీ వారు గడ్డాలు పెంచుతారు. వారి జుట్టు పెరుగుదల నెమ్మదిగా ఉంటుంది. గడ్డం మీసాల పెరుగుదలలో కీలక పాత్ర పోషించే టెస్టోస్టెరాన్ హార్మోన్లు దక్షిణాసియా పురుషుల కంటే తూర్పాసియా పురుషులలో తక్కువగా ఉంటాయి. అందుకే కొరియన్ పురుషులలో జుట్టు తక్కువగా ఉంటుంది. మన వాళ్లు గడ్డానికి ఎంత ప్రాముఖ్యత ఇస్తారో కొరియన్ సంస్కృతిలో శుభ్రంగా చక్కగా క్లీన్ షేవ్ చేసుకున్న ముఖానికి ఎంతో విలువ ఇస్తారు. గడ్డం పెంచుకోవడాన్ని వారు వికారంగా, అపరిశుభ్రంగా లేదా సోమరితనానికి చిహ్నంగా భావిస్తారు. సమాజంలో మంచి మొదటి ముద్ర వేయడానికి శుభ్రమైన ముఖం ముఖ్యమని వారు నమ్ముతారు. అందువల్ల అక్కడ చాలామంది పురుషులు గడ్డాలు మీసాలు పెంచరు. కొరియాలో కార్యాలయంలో ముఖం శుభ్రంగా ఉండటం కూడా చాలా విలువైంది. కార్పొరేట్ ప్రపంచంలో లేదా ప్రజాసేవలో పనిచేసే పురుషులకు గడ్డం ఉంచడం కంటే గడ్డం కత్తిరించడం మరింత ప్రొఫెషనల్గా పరిగణించబడుతుంది. అందుకే అక్కడి చాలామంది పురుషులు గడ్డం పెంచరు. కొరియాలో సంస్కృతి అలా ఉంటే మన భారతదేశంలో దానికి భిన్నంగా ఉంటుంది. మన దేశంలో గడ్డాలు మీసాలు పురుషత్వానికి చిహ్నాలుగా పరిగణించబడుతున్నాయి. చరిత్ర నుండి రాజులు, యోధులు, నాయకులు గడ్డాలు కలిగి ఉన్నారు. నేటి కాలంలో బాలీవుడ్ నటులు, క్రీడాకారులు, సోషల్ మీడియా ట్రెండ్లు గడ్డం క్రేజ్ను పెంచుతున్నాయి. చాలామంది అమ్మాయిలు గడ్డం ఉన్న పురుషులను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అందువల్ల గడ్డాలు భారతదేశంలో ఫ్యాషన్, సాంస్కృతిక వ్యామోహం రెండింటిలోనూ ఉన్నాయి. కొరియన్ సమాజంలో గడ్డం లేని ముఖం క్రమశిక్షణ, పరిశుభ్రత, యవ్వనానికి చిహ్నం. కానీ భారతదేశంలో గడ్డం పరిపక్వత, బలం, గౌరవాన్ని సూచిస్తుంది. రెండు దేశాలలో అందం పట్ల సమాజ దృక్పథాన్ని, విభిన్న ఆలోచనలు రూపొందిస్తాయి.